చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం బతికించామనుకోండి ఏమవుతుంది, హ్యాండ్ వర్క్ నీట్గా రాదన్నమాట. ఓకే, హ్యాండ్ వర్క్కి 1 ఇంచ్ రావచ్చు, 30 ఇంచ్ కూడా రావచ్చు. సో నేను ఓవర్గా ఇది 1 ఇంచ్ తీసుకుంటా. 1 ఇంచ్ అంటే 30 ఇంచ్ వస్తుంది. కొంచెం కట్ చేసుకుంటా. నడుము పట్టి అనేది 1.25 పెట్టుకోవాలి, రావాలి. ఇది మాత్రం కొంచెం ఉంటుంది. ఇలా కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే అయిపోవాలి ఆత్రంతో ఇలా పెట్టి ఇలా వేస్తారు స్టిచ్చింగ్ అనేది. సో అది ఎవరి వల్ల అవుతుంది, అది రాంగ్ వే అనమాట. అందుకే పైపింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. లక్కీగా వస్తే ఇన్షియల్గా వస్తే రాదు, అలా వేయకూడదు. ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ కింద పెట్టుకొని ఇప్పుడు ఈ స్టిచ్ మనకు కనిపిస్తుంది కదా ఈ ఫుట్ను, అందుకే ఫస్ట్ స్టిచ్ చేసేది చివరికి వేసుకున్నాను లైనింగ్ అడే. ఇది ఉంది ఈ పాదం టిప్పు అంటే నాకు ఒక ఐడియా ఉంది. ఇది దీని మీద వేసుకుంటే దీని పక్కన వేసుకుంటా. ఇప్పుడు ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అప్పుడు పైపింగ్ అనేది మనకు తెలియదు, లాస్ట్లో వస్తుంది అవుట్పుట్. ఇట్లా పైపింగ్ పెట్టి ఇవ్వండి. ఇప్పుడు ఈ స్టిచ్ ఉంది కదా